నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎట్లా చూస్తారు అంటే స్ట్రెచర్ అని విర్రవీగిన వాళ్ళందరూ ఇప్పుడు స్ట్రెచర్ మీద కూర్చున్నారు. స్ట్రెచర్ నుంచి రేపో మాపు మార్చరికి పోతారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రసంగంలో మాట్లాడారు. ఇది కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పి బయట ప్రచారం నడుస్తూ ఉన్నది. నిజమేనా? మీరు ఈ వ్యాఖ్యల పట్ల మీరేం చెప్తారు? అది కేసీఆర్ పట్ల అనడం మాత్రం మేము అనుకుంటలేమమ్మా. ఎందుకంటే వాడు పిచ్చివాగుడు వాగుతూనే ఉంటాడు. వానికి ఒక పిచ్చి కుక్క. వాడు ఎప్పుడు ఎక్కడ వాగుతాడో వానికే తెలియదు. వాడు దేని గురించి మాట్లాడుతుండో తెలియదు. మళ్ళీ రాహుల్ గాంధీని కూర్చోబెడతాడో మోదీని కూర్చోబెడతాడో మాకు తెలియదు. ఎందుకంటే మా బాపు కేసీఆర్ టైగర్. వీడు ఇంత అంటే చిట్టినాయుడు. వీడు ఉన్నాడే ఇంత. వాడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. వాడు ఎప్పుడు అంటారు కదా, ఒక కోమాలో ఉన్న మనిషిని బయటికి తీసుకొస్తే మాట్లాడేది ఏం అర్థం కాదు వానికి, ఏం మాట్లాడాలి. కాబట్టి వాడు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాడు. అది మోదీకో మళ్ళీ రాహుల్ గాంధీకో. కానీ మా బాపు కేసీఆర్ కాదు. 4,30,00,000 మంది ప్రజలం ఉన్నాము. వీనట్లాంటి వాళ్ళని ఎంతో మందిని స్ట్రెచర్ల మీదకి పంపించినాము. వాడిపోతాడు మార్చరీలకు దీంట్లకు వాడిపోతాడు. కానీ మళ్ళీ వాని అంటారు కదా, వాని స్లేవ్ విలాసులు వీడు మూటలు ఇవ్వకపోతే వీనే పంపిస్తారు. మళ్ళీ అట్లా అని గుర్తొస్తున్నట్టున్నది. కానీ మా బాపు కేసీఆర్ అని మేము అనుకుంటలేము. మేము అసలు పట్టించుకోము. అంటారు కదా, వాడు కుక్క మొరుగుడు, ఏనుగు పోతుంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. ఏనుగు మా బాపు కుక్కవాడు. అంటే మీరేం చెప్తారండి? ఇప్పుడు నిన్న గవర్నర్ గారు కూడా ప్రసంగిస్తూ మొత్తం అన్నీ ఇచ్చినాము, 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేస్తున్నాం, రాష్ట్రంలో మంచిగా సాగుతూ ఉన్నది పాలన అని చెప్పారు. దీని పట్ల మీరేం చెప్తారు? గవర్నర్ ఎక్కడికి నుంచి వచ్చిండు? మోదీ మనిషి. మోదీ రేవంత్ రెడ్డి ఒకటే. మళ్ళీ వాడు అన్ని ఇచ్చిండని చెప్తానే వాడు ఈడు ఉంటాడు. లేకపోతే మళ్ళీ మోదీ వాడిని తీసేస్తాడు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మన తమిళసాయి ఉండే కదా, ఒక దయ్యంలాగా పిచాచిలాగా ఉండే ఆమె కూడా న్యాయం ఎక్కడ చేసింది? ఒక గవర్నర్ పోస్ట్ కాదు, అక్కడ బీజేపీ ఏజెంట్ను కూర్చోబెడతారు. గవర్నర్ కాదు ఆయన, బీజేపీ ఏజెంటే ఆయన. బీజేపీ ఏజెంట్ కాబట్టి బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్. ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు, ప్రగతి పథకంలో ఉన్నప్పుడు మళ్ళీ తమిళసాయి ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పారు? వాళ్ళకి ప్రగతి అనేది కనిపించదు. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఈడైతే మొత్తమే వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడు ఎట్లా చెప్పమంటే అట్లా వాళ్ళు లెటర్ రాసి ఇచ్చినట్టు అట్లా వాడు చెప్పిండు. ఆయన అయితే అసలు ప్రజలు కనిపించిండు నీకు గవర్నర్. ఈ రోజు పోయి పిల్లలను పోయి అడగండి, ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలను, కేజీ నుంచి పీజీ వరకు పిల్లలను అడగండి గవర్నర్ ఎవరు అని. మళ్ళీ తమిళసాయి అంటారు. ఎప్పుడైనా కనిపించిండో? ఈ 6 నెలల ఏడాది వాడు వచ్చి ఎన్ని రోజులైందో మాకు సంబంధం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు. కాబట్టి ఒకటి రాసి ఇచ్చిండు, అది వచ్చి చదివిండు, కథం వెళ్ళిపోయాడు. అంటే రేవంత్ రెడ్డి గారేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటై నన్ను అడ్డుకుంటుండ్రు, నేను అభివృద్ధి చేస్తుంటే నా అభివృద్ధికి అడ్డం పడుతున్నారు అని చెప్పి అంటారు. మీరేమో నా మాట విను. బీజేపీ బీఆర్ఎస్ అన్నుంటే ఈ రోజు మేమే గవర్నమెంట్లు ఉంటుంటేరా పిచ్చి కుక్క. మోదీకి సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి కవితక్కని డిస్టర్బ్ చేసిండు. ఈ రోజు ప్రజలు తెలంగాణలో మిమ్మల్ని తీసుకొచ్చిండు, మిమ్మల్ని బీ టీం లాగా తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టిండు. ఈ రోజు బాబు కేసీఆర్ భారతదేశం మొత్తంలో మేము పోతున్నాం బీఆర్ఎస్ అని పెట్టిండే అందుకనే మోదీ ఇట్లాంటి పిచ్చి కుక్కలను వదిలిపెట్టిండు. ఆ పిచ్చి కుక్క వాడు వీడు కలిపి ఈడ టీం నడిపిస్తుండ్రని అర్థమైంది ప్రజలకు. అయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడుక్కు తినాలి, ఉచితాలు అన్నీ ఇట్లా అలవాటు చేసుకోవద్దు, ప్రజలు ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేయట్లేము, మా దగ్గర పైసలు లేవు, బడ్జెట్ లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మీరు? చెప్పుతోని కొడతాం అంటున్నాం. చెప్పుతోని కొడతాము. ఈ రోజు తెలంగాణ వదిలిపెట్టినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉన్నది? నంబర్ 1 ఉండే. ఈ 14 నెలల్లో మొత్తం దోసుకొని తిన్నాడు వాడు. అర్థమైందా? ఒక రోజు ఒక పంట ఎట్లా వస్తుందా? మరి ఈ రోజు రైతులు పండిస్తే నంబర్ 1 తెలంగాణ. రైతులు బియ్యం పండిస్తే నంబర్ 1. ఈ రోజు సంపన్న రాష్ట్రాలలో మన తెలంగాణ 5వ స్థానంలో ఉన్నది, దేశంలో 5వ స్థానంలో. కాంగ్రెస్ లో కూడా వరి ఎక్కువ పండించారు నిన్న గవర్నర్ చెప్తుండ్రు. ఏడ పండించారు? ఏడ ఉన్నాయి నీళ్ళే ఇడవకపోతే పండించారు ఎట్లా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పండించింది ఇప్పుడు బయటకు తీస్తారు. నా మాట అసెంబ్లీ సాక్షిగా చెప్తారు, మోదీ సాక్షి చెప్తాడు, కేసీఆర్ కాదు. చెప్తున్నా కదా, కేసీఆర్ వచ్చిందంటే ఉచ్చ పోసుకొని ఏమో చెప్తున్నారు. చూపిమని శ్వేతపత్రం వదిలిపెట్టమని చెప్పండి. 1,50,000 కోట్లు ఎట్లా పోయింది? ఎక్కువరికి ఇచ్చారు. ఏ స్కీమ్ ఇచ్చిండ్రు? ఏ స్కీమ్ వదిలిపెట్టారు మీరు? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చిండ్రా? 6 గ్యారెంటీలు పూర్తి చేసిరా? ఏం వడ్డీలు? నా మాటిని వడ్డీలు కడుతున్నారు అంటే ఆ వడ్డీలు ఎంతనో కూడా మా కేటీఆర్ అన్న చెప్పిండు. 2,300 కోట్లు ప్రతి నెల కడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ చదువుకున్న నువ్వంటే అన్పడు కానీ నువ్వు చెప్పినంత మాత్రాన ప్రజలందరూ వినడానికి లేరు. 6,500 కోట్లని లెక్క చూపిస్తున్నావు. 2,300 కోట్లు కడుతున్నారు ప్రతి నెల. అర్థమైందా? వీడందరూ పువ్వు పెట్టుకొని కూర్చోలేదు. 10 సంవత్సరాలలో 4.5 లక్షలు బాపు కేసీఆర్ అప్పు చేస్తే నువ్వు 14 నెలల్లో 1.5 లక్షలు అప్పు చేసినావు. ఎట్లా చేసినావు?
ఎవరికి ఎంత పెట్టినావు, ఎవరికి ఏ స్కీమ్కి ఎంత ఖర్చు పెట్టినావు, ఎవరికి ఎన్ని మూటలు అందించినావు, మోదీకి ఎంత పోయింది, రాహుల్ గాంధీకి ఎంత పోయిందో శ్వేతపత్రం వదిలిపెట్టుర్రు. నీ అన్నదమ్ములు ఎంత సంపాదించారు, మీరు ఎంత సంపాదించారు, మీ ఆస్తులు ఎంత ఉండే 14 నెలల కింద, ఇప్పుడు ఏమున్నాయి చూపించు. అంటే నా జేబులలో ఉన్న రూపాయలు ఎన్ని ఉంటే అన్ని తీసి మీ ముందర పెడతా, మీ చేతులకి పెడతా, మీరు ఎట్లా పంచుతారో పెంచరా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ముందు పబ్లిక్ పిచ్చోళ్ళు, నేను రూపాయి కూడా తీసి పెట్టా అని చెప్పిన రేవంత్ రెడ్డి పబ్లిక్ గెలిపిస్తే పబ్లిక్ పిచ్చోళ్ళు, నేను కాదు. వాళ్ళు మోసపోతారని చెప్పేసి ఒక వీడియోలు ఉన్నాయి, అవి చూడండి మీరు. ఈవిడ నోటికి నా మాట వినండి. వాడు బడ్జెట్ ఎందుకు లేదమ్మా, బడ్జెట్ వాడు తీసుకుంటే ఎక్కడ ఉంటుంది, వాడే తీసుకుంటుండు కదా. మీ చేతిలో పెడతా, మీరు ఎట్లా పంచుతారో పంచరా అంటుండ్రు. రిజైన్ చేసాయి బిడ్డ, రిజైన్ చేయి. మళ్ళీ బాపు కేసీఆర్ వస్తాడు 26లో, నీ గవర్నమెంట్ పడిపోతుంది, బాపు కేసీఆర్ వస్తారు. మళ్ళీ ప్రగతి పదంలో ఎట్లా నడిపించాలో అట్లనే నడిపిస్తాం. నువ్వేంది చెప్పేది, మేమే నడిపిస్తాం. రైట్. ఫైనల్గా ఈ మధ్య చూస్తున్నాం అంటే నిన్న ఒక అరెస్టులు జరిగినాయి. కొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక రైతుని తీసుకొచ్చి కావాలని మాట్లాడిపించారు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ మీద కేసు జరిగింది. 2 మహిళా జర్నలిస్టులని జైలుకు పంపారు. ఏం చెప్తారు మీరు దీన్ని? మహిళా జర్నలిస్టులను పంపిస్తున్నారు. గురుకులాల్లో అమ్మాయి చనిపోయిందని కంప్లైంట్ ఇస్తే తండ్రిని బిడ్డ శవాన్ దగ్గరికి పోనీయకుండా వాణి తీసుకొని, వాని పాలననే పిచ్చి పాలన ఉన్నది. తుగ్లక్ పాలన తెలుసు కదా మీకు, హిస్టరీ చదువుకున్న వాళ్ళు చూడండి. తుగ్లక్ చేతిలో పెట్టిరు తెలంగాణ. ఈ రోజు తెలంగాణ గుండు సున్నాకు తీసుకొని వచ్చిందాక వాడు వదిలిపెట్టేటట్టు లేడు. ప్రజలమే వాడు చెప్పిన వాక్యాలే మళ్ళీ మేము చెప్తున్నాము. పాములు తొండలు వాడు చెప్పిన లాంగ్వేజ్లోనే చెప్పి వాని ఉరికిపిచ్చి వాని గద్దె దించే వరకు వదిలిపెట్టేది లేదు. జై తెలంగాణ. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారు కదా కేసీఆర్ గురించి, ఏంటంటే స్ట్రెచర్ మీద పంపిస్తాం, మార్చురీకి పంపిస్తామని, మా కార్యకర్తలకి పెద్ద ఎత్తున ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. కేసీఆర్ గురించి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాకు నచ్చలేదు. కావాలని వాంటెడ్లీ రేవంత్ రెడ్డి గారు మాకు రెచ్చగొడుతున్నారు. కార్యకర్తలకి ఎందుకు రెచ్చగొడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే అది కూడా చెప్తా. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వీళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళు రెచ్చిపోవాలి, నన్ను తిట్టాలి, నన్ను అంటే రేవంత్ రెడ్డిని తిట్టాలి. తిడితే అప్పుడు రేవంత్ రెడ్డి మా మీద కేసులు పెట్టాలి, కేసులు బనాయించి కేసీఆర్ సైన్యం ఉండకుండా చేయాలన్నదే తన ఆలోచన, తన అభిప్రాయం. కాబట్టి నీ 6 గ్యారెంటీలు అమలు చేయి రేవంత్ రెడ్డి, అప్పుడే నీకు ఒక సీఎంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. అప్పటి వరకు నువ్వు గుంపు మేస్త్రివి. అంటే మొన్న 6 గ్యారెంటీల విషయం కూడా, నీ 6 గ్యారెంటీలు అంటే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం అడుగు తినాలని చెప్పి మొన్న ఒక సభలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. దీని మీద ఏం చెప్తారు? అంటే 6 గ్యారెంటీలు అంటే తను ఒక గద్దె అంటే ఒక చైర్ ఎక్కాలి, సీఎం చైర్ ఎక్కాలన్న ఒక ఆలోచనతోటే తన 6 గ్యారెంటీలు అంటూ మోసం చేసిండు. రేవంత్ రెడ్డి నువ్వు పల్లెటూర్లలో నువ్వు రా, ఏ ముసలమ్మ, ఏ చిన్నపిల్ల, ఏ పెద్ద పిల్లాడు, ఎవరు యువకులు ఏమంటున్నారు నీ గురించి నువ్వు విను, వచ్చి ప్రత్యక్షంగా విను, పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా విను. నేనుంటా, పక్కనుంటా, నీకు మాట్లాడిస్తా, నువ్వు రా. నీకు ధైర్యం ఉంటే నేను నిలిచి ఉంటా, నువ్వు రా. మా కాన్స్టిట్యుయెన్సీ కామారెడ్డి, నువ్వు రా. షబ్బీర్ అలీ గారు ఉన్నారు కానీ ఏం చేయట్లేదు. షబ్బీర్ అలీ గారు అక్కడ ఏం లేదు. అక్కడ షబ్బీర్ అలీ గారు ఏంటంటే బీజేపీ ఉందని చెప్పి షబ్బీర్ అలీ గారు సైడ్ అయ్యారు. నాయకుడు అనేట ఆయన ఎప్పుడైనా కానీ ఏమంటారు, మన ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలలో ఉన్న వాళ్ళే నాయకులు. అది ఎవరు ఉన్నారంటే మా కేసీఆర్ బాపు, మా కవితక్క, హరీష్ అన్న, కేటీఆర్ గారే మాత్రమే ఉన్నారు ప్రజలలో. అంటే పోయినసారి అప్పులు చేసింది ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులను తీర్చడానికే మా బడ్జెట్ సరిపోతుంది, మేము ఇప్పుడు ఏ పథకాలు ఇచ్చేటట్లు ఏమన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు? అతనికి ఇప్పుడు ఏంటంటే వెనుక తిరిగి చూసిండు, కుండలు ఖాళీ ఉన్నాయి అన్నాడు, కుండలు దోచుకోవడానికి వచ్చిండు. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆపేస్తాడు, ఉన్న పథకాలన్నీ ఆపేస్తాడు, ఉచితాలు ఆపేసి ఆ కుండలన్నీ నింపుకొని బాగుతల పడతాడు. అంతకు తప్పించి ఏం లేదు ఆయన దగ్గర. ఆయన వల్ల ఏం కాదు. మేము చెప్పేది రేవంత్ రెడ్డికి ఒక్కటే, నువ్వు సీట్ దిగిపో. ఎందుకు నువ్వు దిగిపోయినా ఇంకొక 6 నెలలు బిడ్డ గుర్తుపెట్టుకో నా మాట, 6 నెలల నీకు ప్రజలే దించుతారు గద్దె.